నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ అమూల్య. సంక్రాంతి అంటే మనకి ఏం గుర్తొస్తుందండి? సంక్రాంతి అంటే భోగి మంటలు, హరిదాసులు, ముగ్గులు, గంగిరెద్దులు, పతంగులు. ఇక మనం ఈరోజు ముఖ్యంగా ముగ్గుల గురించి మాట్లాడుకుంటే ఆడవారి ప్రతిభకు అద్దం చాటే ముగ్గులు, మన సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ముగ్గులు సంక్రాంతికి చాలా చాలా ముఖ్యమండి. ఈ రోజు మనం శ్రీ సిద్ధి వినాయక మహిళా కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్న మార్తాండ నగర్ లో ఉన్న ముగ్గుల పోటీకి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ రోజు ఇక్కడ మనకున్న మహిళలు వాళ్ళ ప్రతిభను ఎలా చాటుతారో, వాళ్ళ క్రియేటివిటీని ఎలా బయట పెడతారో, ఇంట్రెస్టింగ్ ముగ్గులతో ఎలా మనల్ని ఇంప్రెస్ చేస్తారో ఈ రోజు చూసేద్దాం. కొండాపూర్ డివిజన్ మహిళా హెడ్ లక్ష్మి గారు. సో మరిన్ని విషయాలు ఈ ముగ్గుల పోటీ గురించి ఆమెను అడిగి తెలుసుకుందాము. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. సో ఈ రోజు మొత్తం ఇప్పుడు మహిళా కమిటీ వాళ్ళందరూ కలిసి కూడా ఈ రోజు ఈ ముగ్గుల పోటీ నిర్వహించారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాం మేము. ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నాము. అంటే ఆడవాళ్ళకి అంటే ముగ్గులు సంక్రాంతి అంటే మళ్ళీ తర్వాత చేయలేరు కదా అనేసి ముందే సంక్రాంతి ముందు ఎలాగైనా ఊర్లోకి వెళ్ళిపోతారు కదా, అందుకని నేను ఒక వారం ముందే పెట్టేసుకున్నాను అన్నమాట. అయితే ఎవ్రీ ఇయర్ 3 ఇయర్స్ నుంచి ఇలాగే జరుగుతుంది. ఒక కమిటీ ఉంది ఇక్కడ మాకు, మహిళా కమిటీ. వాళ్ళ ద్వారా మేము అందరూ పార్టిసిపేట్ చేసి చేసుకుంటున్నాం. సో మొత్తం కేవలం ఇది కమిటీ వాళ్ళు మాత్రమే లేదా ఏమైనా స్పాన్సర్స్ కూడా ఉన్నారా? లేదు, ఓన్లీ కమిటీ వాళ్ళు. మా కమిటీ మెంబర్స్ కంప్లీట్ గా మొత్తం ఏదైనా సరే కమిటీ మెంబర్స్ వీళ్ళు కలిసి. సో మరి ఇప్పుడు ముగ్గులు అనేవి అంటే కేవలం ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంటూ ఏమన్నా కేటెడ్ ఉందా, లేకపోతే విద్యార్థులు, గృహిణీలు అందరు పాల్గొనవచ్చు? అందరు గృహిణీలు, విద్యార్థులు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరు ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చు. సూపర్ సూపర్. మరి ఇప్పుడు దీనికి వీళ్ళైతే ముస్లిమ్స్ వీళ్ళు కూడా పాల్గొంటున్నారు. అందుకనేసి వీళ్ళు కేవలం ఎవరి ఇయర్ పాల్గొంటారు ముస్లిమ్స్. మరి ఇప్పుడు అంటే బహుమతులు ఎలా ఇస్తున్నారు? ఎందుకంటే మనకి ఎక్సైటింగ్ పార్ట్ అనేది గిఫ్ట్స్ మాత్రమే అన్నమాట. ఫస్ట్ గిఫ్ట్, సెకండ్ గిఫ్ట్, థర్డ్ గిఫ్ట్, 3 గిఫ్ట్లు ఉన్నాయి. అయితే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఉన్నాయి. ఓకే. సో మరి ఇంట్రెస్టింగ్ మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ గిఫ్ట్ ఏమైనా రివీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే కొద్దిగా సస్పెన్స్ అన్నమాట. అందుకనేసి ముందే చెప్పేస్తే ఇంట్రెస్ట్ పోతుంది కదా, అందుకనేసి అదే ప్యాక్ చేసుకుని వచ్చేసాము. మామూలుగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ఉన్నాయి గిఫ్ట్లు. ప్రతి ఒక్కరికి బాక్స్ ఎవరైతే ఎవరో వేస్తున్నారో ప్రతి బాక్స్ కి ఒక అమ్మాయికి గిఫ్ట్ కంపల్సరీ ఉంది. అమేజింగ్. సో చూసారు కదా, అంటే కేవలం విన్ అయిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ మాత్రమే కాదు, ఇటు పార్టిసిపేట్ చేసినందుకు కూడా ఎంకరేజ్మెంట్ కోసం పార్టిసిపేషన్ కి కూడా గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారన్నమాట. చాలా అంటే ఇప్పుడు ఇది 3rd ఇయర్ అండి దీన్ని మీరు? 3rd ఇయర్. అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం మేము అంతా కమిటీ వాళ్ళంతా, కానీ ఇలా పెట్టాలనుకునేది 3rd ఇయర్ ఇది. ఇప్పుడు మరి విజేతలు అనే వాళ్ళని ఏ బేసిస్ పైన మీరు కన్సిడర్ చేస్తారు? థీమ్ గురించా, లేకపోతే ఎలా ముగ్గులు చేస్తారనే దాని? మా టీం ఉన్నారు కదా, మా టీం అంతా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే గారు వస్తారు, తర్వాత పటేల్ గారు వాళ్ళు వస్తారు. వాళ్ళ ద్వారా వాళ్ళకి గిఫ్ట్ అందిస్తారు. సో ఫైనల్ గా మీరు చెప్పండి, అంటే మనకు సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు, కలర్స్. అంటే సంక్రాంతి అంటేనే సెలబ్రేషన్, అందుకనేసి ఒక అకేషన్ లాగా సంక్రాంతి ముందు ఇలా చెయ్యాలనేసి ఒక మా టీం తరఫున. వెరీ గుడ్. సో మరి సంక్రాంతికి మీరు మా యూట్యూబ్ ప్రేక్షకులు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సంక్రాంతికి అంటే ఇంకేముంటాయండి, సెలబ్రేషన్స్, రంగులు, గొబ్బెమ్మలు, ఇలా అందరూ అమ్మలక్కలు అందరూ కలిసి ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందుకనేసి ఇలా ఎంకరేజ్, లేడీస్కి మాత్రం ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను నేను ప్రతి ఇయర్. సో ఇక్కడ ప్రస్తుతం అయితే మహిళా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఉన్నారు. జోష్ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ ఒక్కొక్కరితో మాట్లాడి ఇప్పుడు తెలుసుకుందాం. మీ పేరండి? సంతోషి. ఎలా అనిపిస్తుంది మీకు ఇలా మీరు మంచిగా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు ఇక్కడ? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మా లేడీస్కి ఇది ఒక మంచి ఛాన్స్ అనమాట. మాలో ఉన్న టాలెంట్నైనా నెక్స్ట్ అందరితో కలిసి ఉండడము, ఒక ముచ్చట్లు, ఇదంతా ఇంకా బాగా అనిపిస్తుంది. మీ పేరు?
సుజాత అండి. చెప్పండి, అంటే మీరు మొత్తం ఇప్పుడు కమిటీ మొత్తం అందరూ కలిసి కూడా ఇంత చక్కగా, అంటే అందరూ కూడా అంటే ఏ ఆర్భాటం లేకుండా చాలా నీట్గా ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంటుందండి. ఈ ఫెస్టివలే కాదు, ఏదైనా సరే మేము చాలా బాగా చేసుకుంటాము. మా టోటల్ కాలనీ మొత్తం కలిసి అందరు ఐక్యమత్యంగా ఉంటాము. చాలా బాగా జరిపిస్తారు. ఇదంతా మా ఆంటీ ఉండడం వల్లే, మా లక్ష్మి ఆంటీ వల్లే. తాను ఉండడం లక్ష్మి గారికి. వెరీ వెల్. మీ పేరు? I'm Shruti. I think youngest. Wow, nice. Hello, what are you? Like, are you a member of this? I am the member of this and I'm mother of 2 also. Seriously? Oh, I didn't expect this. Yeah. So actually we are feeling very happy because ఇప్పుడు ఎవరు both women and men are all equal. So we are also working and మాకు అస్సలు టైం దొరకదు ఒకరినొకరు. We are neighbors but we never meet. ఎప్పుడో ఒకసారి ఇలాంటి అకేషన్స్, ఇలాంటి ఈవెంట్స్ జరిగితే వీఆర్ గెటింగ్ ఛాన్స్ టు కొలాబ్ అండ్ గెట్ టుగెదర్, చిట్ చాట్ అండ్ సెలిబ్రేట్ ద ఫెస్టివల్స్ సో బ్రైట్లీ విత్ కలర్ఫుల్ ఇన్ అ కలర్ఫుల్ వే. అండ్ మేము కూడా అక్కడ ముగ్గేసాం. రియల్లీ ఎక్సైటెడ్. Hopefully I think I have to win. Hopefully I'm aiming to win. And thank you Lakshmi garu for conducting all this. ఆవిడ లేకపోతే ఇలా కలవడం ఇట్స్ ద రేరెస్ట్ థింగ్ బికాస్ నేనైతే ఇలాంటి ఈవెంట్స్ అప్పుడే కనబడగలుగుతున్నాను. అండ్ ఐఎమ్ లైక్ హాయ్ బాగున్నారా అని అడిగే సిచ్యువేషన్కి వచ్చింది రోజు కలవకుండా. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. ఐ హోప్ యూ విన్. మీ పేరండి? Yeah, hi, I'm Akshaya. ఓకే, ఎలా అనిపిస్తుంది చెప్పండి. Yeah, actually it's very fun. So మేము రెగ్యులర్గా చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. సో దానికి హెడ్ మా లక్ష్మి అక్క. యాక్చువల్లీ వి పార్టిసిపేట్ అ లాట్. అండ్ ఎప్పుడు ఇది హైదరాబాద్ సిటీ ఇంట్లోనే ఉండడం, ఒకరికొకరు పరిచయం లేకుండా ఉండడం. సో ఇలాంటి ఈవెంట్స్ వల్ల వి గెట్ టు మీట్ అండ్ గ్రీట్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. అండ్ ఫెస్టివల్ ముందే వచ్చింది కదా మా హఫీస్పేట్లో, సంక్రాంతి. యా, థ్యాంక్. అప్రాక్సిమేట్లీ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఈసారి కంపారిటివ్లీ లాస్ట్ టైం కంటే? It's more than last year. Yeah. లాస్ట్ ఇయర్ ఎంత మంది చేశారు? అప్రాక్సిమేట్లీ లాస్ట్ ఇయర్ కూడా 50-60 మెంబర్స్ చేశారు. 50-60. ఈసారి కూడా అంతే? అంతే, అంతే. సో దీనికి ఏమైనా పార్టిసిపేషన్ ఫీ లాగా ఏమైనా పెట్టారా? ఫీజ్ ఏం లేదండి, ఫ్రీ 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 రిజిస్ట్రేషన్. కాస్ట్ లో ఇక్కడ మనకి ముగ్గులు పోటీ నిర్వహిస్తున్నారు అనమాట. వెరీ వెల్, వెరీ వెల్. మీ పేరు? నా పేరు లక్ష్మి. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? మీరు కూడా ముగ్గులు వేస్తున్నారా దీంట్లో? లేదా? చూసినా ఖాళీ. చూసారా? వేయలేదా మీరు? ఓకే, మీ పేరు? నా పేరు వీరమణియమ్మ. ఎలా అనిపిస్తుంది? అంత బాగుందమ్మా, చాలా మంచిగా అనిపిస్తుంది. మన ఇంట్లో ముందరలే మనం వేసుకున్నందుకు మంచిగా ఉంది. ఎలా మీరు కూడా వేస్తున్నారా ముగ్గులు దీంట్లో? లేదమ్మా, పార్టిసిపేట్ చేయట్లేదా? నా చెయ్యికి వచ్చే నొప్పుకుందందుకు చేయలేదు. మీ పేరు? కౌసల్య అండి నా పేరు. బాగా అనిపిస్తుంది. లక్ష్మక్క వల్లే మేము ఇంత దూరంగా ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. బాగుంది. మీరు ముగ్గేస్తారా ఇప్పుడు దీంట్లో? లేదండి, హెల్ప్ చేస్తా ఉంటాం. హెల్ప్ చేస్తున్నారు. వెరీ వెల్. కమిటీ వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే మా కమిటీ వాళ్ళు కూడా వేస్తే బాగోదు కదా, మేము వేసుకొని మేమే ప్రైజులు తీసుకుంటే బాగోదని ఓన్లీ ఏరియా వాళ్ళకి మాత్రం. ఎలాగో అందరికి ఇప్పుడు చక్కగా పార్టిసిపేషన్ కి గిఫ్ట్లు కూడా ఇస్తున్నారని విన్నాము. మరి 3 గిఫ్ట్స్ కాక మళ్ళీ వాళ్ళు వేసినందుకు కూడా మళ్ళీ గిఫ్ట్స్ ఇస్తున్నాం. హలో అండి, మీ పేరు? భవానీ అండి. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుందండి. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కమిటీలో ఉన్నారు? అంటే ఒక 5 years అయిందా? ఓకే, 5 years నుంచి అండి. ఇప్పుడు ఇది థర్డ్ టైమా మీరు ఈ కమిటీలో? సెకండ్ టైం. సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ ఎలా అనిపించింది? లాస్ట్ ఇయర్ కూడా మంచిగా అనిపిస్తుంది, ఈ ఇయర్ కూడా మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువగా ఈ ఇయర్ కొంచెం మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? నా పేరు లత. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా కలిసి ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాం ఇక్కడ. గణేష్లప్పుడు కూడా అలానే అందరం అన్ని పండుగలు అన్ని ఇలాగే ఉంటాయి. అందులో నా పేరు కూడా వేసుకోండి. లక్ష్మక్క బాగా చేపిస్తుంది అందరితోటి. ఓకే, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ లేడీస్. సో ఇలాగే అంటే ప్రతిసారి కూడా ఇలా టైం లిమిట్ బట్టి ముగ్గులు పోటీలు నిర్వహిస్తారు లేదంటే నార్మల్ గా ఎవ్రీ టైం ఎంతవరకు? పండగ ఉంటే దాన్ని బట్టి చేస్తాం మేము. దసరా కానీ వినాయక చవితి చాలా బాగుంటుంది. అన్ని పండుగ సెలబ్రేషన్ చేసుకుంటాం 100%. ఫస్ట్ అక్క లక్ష్మక్క, తర్వాత మేమందరం సపోర్ట్ చేస్తాం. అందరం సపోర్ట్గా ఉండి కలిసి సపోర్ట్గా ఉండి అన్నీ చక్కగా చేసుకుంటాం. ఈగోస్ లేకుండా శాంతంగా ఉంటుంది.
చూసారు కదా, ఇప్పటి వరకు మనము మొత్తం కమిటీ మెంబర్స్ అందరితో కూడా మాట్లాడాము. ఈ పోటీని ఎలా నిర్వహించారు, ఎన్నేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు, మొత్తం కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఈ పోటీలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరితో కూడా మాట్లాడదాం. అసలు ఎలాంటి ముగ్గులు వేశారు, ఎంత క్రియేటివిటీ వాడారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మీరే వేశారా? అసలు నైస్, మీ ఇద్దరు కలిసి వేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు ఏంటి దీని వెనక థీమ్ ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే మొత్తం కూడా విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని గురించి మీరు చెప్పండి, అసలు ఎందుకు ఈ థాట్ వచ్చింది మీకు? యాక్చువల్లీ ముగ్గులు అందరూ వేస్తారు, ఆ టాలెంట్ అందరికీ ఉండదు. బట్ ద నాలెడ్జ్ యాజ్ అ ఉమెన్ ఆర్ యాజ్ అ గర్ల్, యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్, ఐ జస్ట్ వాంటెడ్ టు ఇంప్లిమెంట్ ఇట్ త్రూ మై ముగ్గు. సో దట్ ఈస్ ద రీజన్ విమెన్ ఎంపవర్మెంట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. అండ్ మా ముగ్గుకి యూ కెన్ సీ అ మదర్ క్యారింగ్ అ బేబీ అండ్ షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ and she doesn't have a face. I mean, she doesn't have an expression on her face. Why? Because she's happy, she's sad, she's engaged in so many works, and she has a load to work out as a mother, as a wife, as a woman in the society. So that is the reason she doesn't have an expression. Tana mother ga happy ga undi, responsibility to sad ga kuda undi, tired ga kuda undi, but even she's proud that she's also equally standing in the society equally to the men. So that is the reason there is a reason behind this muggu. So here she is the Srushti of this universe, O Maghuva, and there are quotes, and ఈ మధ్యన చూస్తున్నాం చాలా జరుగుతున్నాయి సొసైటీలో, మనకి తెలిసినా కూడా అవి మనకు తెలియకుండా జరిగిపోతున్నాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలి అన్న ఒక థాట్తో ఐ కేమ్ అప్ విత్ దిస్. అండ్ నాకు ముగ్గులు పెద్దగా రావు, బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ యూ కెన్ సీ వీఆర్ ద మల్టీ టాస్కర్స్, వీ విల్ బీ ద మల్టీ టాస్కర్స్, అండ్ వీఆర్ ద యూనివర్స్ హూ హ్యావ్ క్రియేటెడ్ దిస్. సో ప్లీజ్ రెస్పెక్ట్ విమెన్ యాజ్ అ మదర్, as a wife, as a sister, as a creator of the universe. Thank you so much. Again, your name please? I'm Shruti. Okay. అసలు చాలా వండర్ఫుల్ జాబ్ చేశారని చెప్పాలి. చాలా ఇమోషనల్, అంటే ఒక ప్రాపర్గా ఒకసారి ఈ ముగ్గును చూడండి, ఒకసారి అక్కడ క్లోజ్అప్ తీసుకోండి. అంటే ఎంత నీట్గా ఒక విమెన్, ఒక తల్లి ఒక బిడ్డను ఎత్తుకొని ఉండడం అనేది, అంటే ఆ వెనక ఎంత డీప్ థాట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఇమోషనల్ వేలో చాలా నీట్గా ఒక విమెన్ గురించి. యా సో ఇక్కడ మీకు రెడ్ కలర్ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి. ద రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఆల్సో స్పీక్. ఒక విమెన్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తన డ్రీమ్స్, తన ఏజ్ ఒకటి కలర్ఫుల్గా ఉంటుంది, అండ్ షీఈస్ డిపెండెంట్ ఆన్ హర్ ఫాదర్, డ్రీమింగ్ ఫర్ సో మచ్ కలర్ఫుల్. ఓకే, దెన్ షీఈస్ అ టీనేజర్ వేర్ షీ విల్ బి వేరింగ్ బ్లూ కలర్ బ్యాంగిల్స్, విచ్ మీన్స్ షీఈస్ అ బడ్డింగ్ వన్ హూ ఈస్ డ్రీమింగ్ for something good in her career and also in her life. And red here, they are the color of the bangle of a young woman who is just married or a mother or just become a mother. So that's the reason I wanted to represent a young woman there who is multitasking. And next stage koste, the woman who is tired with responsibilities would wear golden and grey. I didn't want to make my muggu golden and grey because I don't want to make it bored, because women, after fulfilling the responsibilities of their child, like making them grow up in a successful way, we represent grey and golden color for the women of the age of 40s and 50s. So this is a beautiful thing. I just wanted to speak my muggu. My muggu can't speak, so I am letting my feelings out of through this. Thank you. I must say fabulous job, Shruti. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ డీటెయిల్ కూడా, అంటే బ్యాంగిల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా రిప్రజెంట్ చేస్తూ చాలా డీప్ ఎమోషన్తో, డీప్ మీనింగ్తో అయితే శృతి చక్కగా ముగ్గు పెట్టేశారు. అంటే అక్కడ కోడ్స్ కూడా చూడండి మీరు జాగ్రత్తగా, ప్రతి ఒక్కటి కూడా నీట్గా రాసి ప్రతిదాన్ని కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేసేలాగా మంచిగా రిప్రజెంట్ చేస్తూ కూడా ఈ ముగ్గును పెట్టారు. ఐ హోప్ యూ విన్, శృతి. సో గ్రేట్ జాబ్. అసలు నాకు తెలిసి ఒకరి మీద ఒకరైతే ఫుల్గా పోటీ అయితే గట్టిగానే నడుస్తుంది ఇక్కడ. మొత్తానికైతే ఇది నాకు తెలిసి అన్నిటికంటే కూడా అతిపెద్ద ముగ్గు ఇదే అనుకుంటాను. అసలు కనుక్కుందాం ఏంటి ఈ ముగ్గు గురించి అనేది. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? నాగలక్ష్మి. నాగలక్ష్మి. అసలు ఏంటి ఇంత పెద్ద ముగ్గు కనిపిస్తుంది? అసలు ఎంత టైం పట్టింది మీకు ఈ ముగ్గు వేయడానికి? 1 hour పట్టింది. 1 hour పట్టిందా? సో ఏంటి, ఎందుకు ఈ ముగ్గు చూస్ చేసుకున్నారు? ఇది ఏమంటే మన సంస్కృతి సంప్రదాయాలు దీంట్లో అన్ని ఇన్ముడింపు చేసేలా వేసాము. సంక్రాంతి లక్ష్మి, గాలిపటాలు, అట్లే కొత్త పంట
మన చేతికి వస్తుంది దాని గురించి హరిదాసులు ఎద్దులు తీసుకొస్తారు అవి అన్నీ దాంట్లో కనపడిచ్చేటట్టు వేసినాము. ఇక సంక్రాంతి అంటే అవన్నీ కంపల్సరీ ఉంటాయి కాబట్టి అవన్నీ అందులో వేసినాము. సో లాస్ట్ ఇయర్ కూడా మీరు పార్టిసిపేట్ చేస్తారా? లాస్ట్ ఇయర్ ఇక్కడ లేదు, మా చిన్నప్పుడు మిరియాలు కూడా ప్రతి ఇయర్ మేమైతే గిఫ్ట్లు కొట్టేవాళ్ళము, చాలా గిఫ్ట్లు కొట్టేవాళ్ళము. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి హోటల్ బిజినెస్ కొంచెం బిజీ అయిపోయింది, కానీ ఈరోజు ఎట్లయినా వేయాలని వచ్చినాము, వేసినాం. ఖచ్చితంగా మీకు కూడా ప్రైజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అన్నిటికంటే పెద్ద ముక్కు ఇదేలాగే కనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. హలో హలో, నీ పేరు? నా పేరు శ్రేయ. శ్రేయ. శ్రేయ చెప్పు, నువ్వే వేసావా ఈ ముగ్గు? అవును. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా? ఎందుకు వేసావు ఈ ముగ్గు? అసలు ఏంటి థీమ్ ఏంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తావా? మా మమ్మీ నేను ఇద్దరము వేసాం కాబట్టి అందుకే మా ఇద్దరిది డ్రాయింగ్ కూడా వేసాం. ఓ ఇది ఇక్కడ నువ్వు, మీ మమ్మీ ఇక్కడ నువ్వు ఈ డ్రాయింగ్ లో? ఓ బ్యూటిఫుల్. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది నీకు? ఎవరు హెల్ప్ చేశారు? ఎవరైనా హెల్ప్ చేస్తారా? నీ థాట్ ఏనా ఇది? అంటే మా మమ్మీ ఇలా వేస్తే బాగుంటుంది కదా అంది, అందుకే నేను నేర్చుకొని వేసాను. సో మొత్తం నువ్వు వేసావా డ్రాయింగ్, కలరింగ్ అంతా కూడా? కలరింగ్ మా మమ్మీ కొంచెం హెల్ప్ చేసింది, డ్రాయింగ్ నేను వేసాను. సో నువ్వు వాలంటరీగా వచ్చి ఇక్కడ నువ్వు చేద్దాం అనుకున్నావా, లేదంటే ఎవరైనా అడిగారా ఇలా ముగ్గు వేయమని? నువ్వే అంటే మా మమ్మీతో నేను కూడా వేద్దాం అనుకుంటాను. ముందు నుంచి కూడా నువ్వు వేసేదానివా ఎప్పుడైనా, లేదా ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు, కానీ ఏదైనా ఫెస్టివల్కి ఇంటి ముందు ముగ్గులు వేస్తే వేసేదాన్ని. నువ్వు వేసేదానివా? ఓ నువ్వు లాస్ట్ టైం కూడా వేసావా? లాస్ట్ టైం ముగ్గులు పోటీ అప్పుడు ఇక్కడ వేసావా? పార్టిసిపేట్ చేసావా? చేయలేదు. ఇది ఫస్ట్ టైమా? స్కూల్లో ఎప్పుడైనా ముగ్గులు పోటీలు పెట్టినప్పుడు? స్కూల్లో మా మమ్మీ ఒక్కటే చేసింది, నేను చేయలేదు. నువ్వు చేయలేదా ఎప్పుడు? చాలా బ్యూటిఫుల్ గా ఉంది నీ మొత్తం ఇక్కడ ముగ్గు కూడా. ఎంత బ్యూటిఫుల్ గా వేసావు. అది ఎవరు వేసారు? ఇదా మా మమ్మీ వేసింది. అది మొత్తం మీ మమ్మీ. నువ్వు కలరింగ్ హెల్ప్ చేసావా? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫిఫ్త్ క్లాస్. ఏ స్కూల్ నువ్వు? మహర్షి విద్యా మందిర్. ఓ సూపర్, అసలు చాలా మంచి టాలెంట్ ఉంది నీకు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్, మీ పేరు? అనుష. ఓకే, సో మీ డాటర్ అయితే అసలు బ్యూటిఫుల్ గా ముగ్గు వేసింది. ఇది కూడా మీరు వేసారని చెప్తున్నారు. ఏంటి థీమ్ ఎలా సెలెక్ట్ చేశారు? తనకే చాలా ఇంట్రెస్ట్, తన డ్రాయింగ్ చాలా బాగా చేసింది. మీరేమైనా అడిగారా ముగ్గు వేయమని? అలా తన ఇష్టం అని చెప్పాను. ఓకే, మీరు ఇప్పుడు ఈ ముగ్గు మొత్తం మీరంటే ఈ థీమ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇలా వేయాలి తనకి వాళ్ళ మమ్మీ అంటే ఇష్టం కదా, అందుకని మీరు ఈ థీమ్ చూస్ చేసుకున్నారా? వెరీ వెల్, వెరీ వెల్. చాలా బాగా వేశారు. మమ్మీ ఇది వేద్దాం అనేసి అది ఫిక్స్ అయిపోయింది. ఓకే, సో కలరింగ్ అలా హెల్ప్ చేసింది? అవునవును, తనే టోటల్గా తనే వేసేసి మొత్తం తనే వేసింది. థ్యాంక్ యూ. ఓకే. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సార్ ఇప్పుడు మరి అంటే ఇక్కడ శ్రీ సిద్ధి వినాయక మహిళా కమిటీ వాళ్ళు నిర్వహించిన ముగ్గుల పోటీలో ఇక్కడ మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషము. ఎలా వేసారు ముగ్గులు అందరూ? అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఎవరు ఒక మైండ్తో వేసారు, అన్నీ బాగున్నాయి. ఇక్కడ మా లక్ష్మక్క ఉంటుంది, ఆమెకు చాలా ఇక్కడ కాలనీ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను ఇప్పుడు 2వ సారి గెలిచిన ఇక్కడ, ఇప్పుడు 3వ సారి వెళ్తున్నా. ఆమెకు సేవ చేయాలని నా లెక్కనే చాలా ఉంది. ఎవరికి? మా లక్ష్మకు. ఆమెకి ఇక్కడ మా డివిజన్ ప్రెసిడెంట్ కూడా ఉంది. రెండోది, ఇట్లా ఎవరైనా చేస్తారా? ఈ రోడ్ గురించి ఎంతో అడ్డంకులు వచ్చినాయి. ఇంకా రోడ్డు ఉంది, రోడ్డు మీద రోడ్ వేస్తానని నేను మాట ఇచ్చిన. నాది మాట అంటే రాయి గీత ఉంటుంది, నేను వేస్తా అని వేసి తీర్చిన. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోడ్ ఎట్లా వేసినాము అదే లెక్క వీళ్ళంతా ముగ్గులు వేసిరని చాలా సంతోషం. అందరికీ కూడా ఈ సిద్ధి వినాయక ఒక పేరు పెట్టి ఒక కమిటీ, ఒక ఆర్గనైజ్ నడిపిస్తున్నది. వాళ్ళకి, ఈ బస్తీ వాసులకు, ఇక్కడంతా మార్తన్ నగర్ అక్కడక్కడ వచ్చి స్టూడెంట్స్కి అందరికీ కూడా
అడ్వాన్స్గా శుభాకాంక్షలు సంక్రాంతి. మొత్తానికి లక్ష్మి గారు ముందుండి ఈ కమిటీని నడిపిస్తూ కూడా ఇంత మంచిగా సక్సెస్ఫుల్గా ఈవెంట్ని కూడా రన్ చేశారు. సో మొత్తానికి ఆఖరికి యూటీవీ ప్రేక్షకులకు మీరు సంక్రాంతి సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరు చాలా పిల్లలు స్టూడెంట్ కూడా 9th క్లాస్ 8th క్లాస్ వాళ్ళు కూడా వచ్చి ఇద్దరు చేసారంటే ఇదంతా మా లక్ష్మీ అక్క చెరువు. ఇది ఆమె సంతోషం. ఇది ఆమె ఇంతమంది జమ చేసి ఇంత వచ్చిందంటే ఇది నాటే జోక్, ఆషామాషి కాదు. ఆమె ఎందుకంటే అందరికి ఎప్పటికి ఏ పని వచ్చినా కానీ ఆయన కానీ వాళ్ళ హస్బెండ్ శ్యామ్ కానీ అందరికి ఏదో ఒక సేవ చేస్తారు. ఏదో ఒకటి మంచిదో చెడ్డదో ఏదో భోజనం పెట్టాలి, అది బాగాలి, ఏదైనా ఏదో ఎవరు వచ్చినా కానీ ఖాళీ చేయరు. అందుకోసానికి ఇంతమంది ఇక్కడంతా అదే జమ అయ్యారంటే చాలా సంతోషము. ఆమె ముందుండి నడిపిస్తున్నది. ఆమెకు నా తరఫున, మా కమిటీ తరఫున, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున కూడా నేను ఈ సభాముఖంగా ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తాను. సో చూసారు కదండి, ఈరోజు అయితే ఇక్కడ ఎటువంటి ఆడంబరాలు లేకుండా చాలా చక్కగా నీట్గా ప్రశాంతంగా కూడా ముగ్గుల పోటీలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో ఈరోజు అయితే మొత్తానికి శ్రీ సిద్ధి వినాయక మహిళా కమిటీ ఆధ్వర్యంలో మరియు మహిళా హెడ్ లక్ష్మి గారి ఆధ్వర్యంలో అయితే ముగ్గుల పోటీ చాలా సాఫీగా జరిగిపోయాయి. ఇక బహుమతులు ఎవరు గెలిచినా కూడా గెలిచింది మాత్రం మన సాంప్రదాయమే. ఇక ప్రస్తుతం తరాలు మారినా కూడా ఇటు మనకి టెక్నాలజీ పెరిగిపోయినా కూడా మన సాంప్రదాయాలని కొనసాగిస్తూ గెలిస్తేనే కూడా మనకి నిజమైన పండుగ అంటూ నిరూపించారు ఈరోజు శ్రీ సిద్ధి వినాయక మహిళా కమిటీ వారు. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అయితే ఈ ఈవెంట్ని కంప్లీట్ చేసుకున్నారు.